నరసింహం నందమూరి బాలకృష్ణ క్రిస్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే మంచి టాక్ ను సొంతం చేసుకుండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం ఓవరాల్ గా 35% వరకు అడ్వాన్స్ బుకింగ్ జరగగా రిలీజ్ మొదటి షో సమయానికి ఈ లెక్క 40% వరకు అందుకుంది. ఇక టాక్ పాజిటివ్ గా ఉండటంతో మ్యాట్ని షోల నుంచి మెల్లిమెల్లిగా గ్రోత్ ను సాధిస్తున్న ఈ సినిమా వర్కింగ్ డే ఎఫెక్ట్ సొంతం చేసుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర రోజు ముగిసే సమయానికి మంచి వసూలని సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల అనుకున్న విధంగా లేకపోయినా కానీ ఓవరాల్ గా ఆన్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి పరిశీలిస్తే సినిమా మొదటి రోజు 10 నుంచి 12 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ ను బట్టి మించే విధంగా ఉంటే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతే మాత్రం ఈ కలెక్షన్స్ అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో సినిమా కలెక్షన్స్ సాలిడ్ గా ఉండగా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇప్పటికే నిలిచిన ఈ సినిమా ఇక అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఎంతవరకు వసూళ్లను రాబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పవచ్చు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలో సినిమా టికెట్ సేల్స్ ని బట్టి మరో వీడియోలో సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.